జీవితంలో సంతోషం తప్ప మరొకటి తెలియదు. ఎప్పుడు గెలిపిని చూసే నాకు జీవితంలో మొట్టమొదటిసారిగా ఓటమిని చూశాను. అవును, ఈరోజు నా బీటెక్ సెకండరీ రిజల్ట్స్. క్లాస్లో అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి. అందరూ నన్ను చూసి నవ్వారు. నా ఫ్రెండ్స్ కూడా ఏమైనా మాట్లాడేసరికి భరించలేక అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. రేపు నుండి కాలేజీలో నా అమ్మ ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. బాధగా ఉంది, ఏడుపు వస్తుంది, తట్టుకోలేకపోతున్నా. ఒకటే మార్గం. అవును, బాధను భరించాలంటే చావే మార్గం అని నిర్ణయించుకున్నా. నేను చనిపోతున్నా. నా చావుకి ఎవరు కారణం కాదు. బంగారుకొండ లేమ్మా, కాలేజ్ టైం అవుతుంది. ఏమ్మా? ఎవరో నవ్వారని, ఫ్రెండ్స్ చులకనగా మాట్లాడారని, మార్కులు తక్కువ వచ్చాయని నన్ను నేను చులకనగా ఊహించుకొని ఆలోచనతో బ్రతకడానికి దారులు వెతకకుండా ఆవేశంతో చనిపోవడానికి దారులు వెతుక్కున్నా. కానీ ఒకే ఒక్క క్షణం నాకు జన్మనిచ్చి జీవితంలో కష్టమైన మాటకి అర్థం తెలియకుండా పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల గురించి ఆలోచించాల. నా మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న నా తల్లిదండ్రులకి ఇచ్చే బహుమానం ఇదేనా? లేదు, ఏదో ఒకటి చేయాలి. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. ఇప్పటిదాకా నా సంతోషం కోసం మీరు కష్టపడ్డారు. ఇక నుండి మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను కష్టపడతాను. జీవితంలో కష్టమని భయం, సుఖమైన సంతోషం రెండు ఉంటాయి. అలాగ లేకపోతే అది జీవితం కాదు. మనిషి తనకు తానుగా సమస్యను ఒక పెద్ద ప్రశ్నగా భావించి పరిష్కారం అనే చిన్న జవాబుని మరిచి ఆవేశంలో అనాలోచితంగా ప్రాణాలను విడుస్తున్నారు. ఒక క్షణం మీ ఆలోచనే మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేరవేస్తుంది. ప్లీజ్ ఆలోచించండి. ప్రాణం చాలా విలువైనది.